ఏమైతుంది చెప్పు. కూర్చుంటే కూర్చోబుద్ధి అవుతలేదు, నిల్చుంటే నిల్చోబుద్ధి అవుతలేదు, పండుకోబుద్ధి అవుతలేదు, ఇంకా మాట్లాడబుద్ధి అవుతలేదు. ఇంకా అమ్మా అంతే. అవస్థలు ఏమేమి ఉన్నాయి? ఇంకా గవ్వే అవస్థ. చేతులు కాళ్ళు నడక మంచిగా ఉందా? మంచిగా ఉంది. తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయా? తిమ్మిర్లు అవుతలేదు, కూర్చుంటే లేవత్తలేదు. కూర్చుంటే లేవస్తలేదు. లేవస్తలే. ఇంకా అంతే. గుండె దడ మెడ నరాలన్నీ గుంజినాయి, మాడంతా గుంజింది, కాళ్ళన్నీ గుంజినాయి. ఓకే. ఇంకా ఈ కందలలో కూడా నొప్పి లేచింది. భయం కూడా ఉంది, గుండెలో దడ. అప్పుడు మంచిగా సడన్ గా ఏదో అవుతున్నట్టు అనిపిస్తుందా? అనిపిస్తుంది. కాసేపు మంచిగా అవుతుందా? మంచిగా అవుతుందా? మంచిగా అవుతలేదా? మంచిగానే అవుతుంది. సరే, ఓకే అమ్మా. ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలే. పేర్లేంటి వాళ్ళకి? ఒక పేరు కృతిక, ఒక ఆమె పేరు నైనిక. ఓకే సార్. మీ సార్ ఏం చేస్తారు? సారు వ్యవసాయం. ఓకే. ఇక్కడ చెల్లపల్లెలే. ఇక్కడ చెల్లపల్లి? నారాయణపూర్ చెల్లపల్లె. ఏ జిల్లా? కరీంనగర్ జిల్లా. ఓకే, సరే. ఎట్లుందమ్మా? మంచిగానే ఉంది. మంచిగా. అవస్థలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? ఏం లేవు. అప్పుడు ఏమేం ప్రాబ్లం ఉండే గుర్తుందా నీకు? గుండె దడ, మెడ నరాలన్నీ గుంజినాయి, మాడంతా గుంజింది. ఓకే. ఇప్పుడు గుంజుతలేవు. గుంజుతలేవు. మరి చెప్పినట్టుగా తింటున్నావా? ఇది తింటున్నా. కొన్నిసార్లు తింటలేవా? తినాలా? తింటే ఏమైందంటే గోళీలు అవసరం పడవు. ఓకే. ఒకసారి అక్కడ నడుముని తినమ్మా, కూర్చో. మొన్న వచ్చినట్టుగా అయితే అవస్థలు ఏం లేవు కదా ఇప్పుడు? ఈ అవస్థలు ఎన్ని రోజులు వచ్చి ఉంటే నీకు? ఫస్ట్ దసరా రాకముందు. దసరా సండే. ఓకే. ఇప్పుడైతే ఏం అవస్థ లేదు. కానీ చెప్పినట్టుగా తినాలా? సరే. ఎందుకంటే ఎప్పటికీ మనం మందులు వాడలేం కదా, పూర్తిగా బయటపడడానికి టైం పడుతుంది. ఓకే. 3 నెలలు టైం పడుతుంది. ఇప్పుడు 10 రోజులే కదా, 10-15 రోజులే కదా, 15 రోజులే కదా. ఒక 3 నెలలు టైం పడుతుంది, కొందరికి 6 నెలలు కూడా టైం పడుతుంది. చెప్పినట్టుగా తింటే ఏమవుతాయంటే 3 నెలల్లో మొత్తం మందులన్నీ బంద్ అవుతాయి. ఎట్లా చెప్తే అట్లా వినాలా. నేను 10 రోజులకు రాసిచ్చిన, మీరు 15 రోజులకు వచ్చారు. మందులు అవే వాడడం కరెక్ట్ కాదు. ఎన్ని రోజులు వాడాలో అన్ని రోజులే వాడాలా. అవి డోస్ తగ్గించాలా, లేదంటే మళ్ళీ వాటికి అలవాటు అవుతాం మనం. అర్థమైందా? ఎట్లా చెప్తున్నా అట్లా